నీ ప్లాన్ ప్రకారం గ్రానీకి ఐడియా వచ్చింది. హ్యాపీగా తనే మాట్లాడి పెళ్లి చేస్తానన్న తర్వాత వద్దు అని ఆపావంటే నీ ప్లాన్ నువ్వే చెడగొట్టుకోవడం కాక మరేంటి? నాన్నమ్మ వీడితో నాకు పెళ్లి చేయాలనుకుంటుందంట. అది నిజమే కదా. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత దాని మొహంలో ఆనందం చూశాను. ఆ ఆనందాన్ని ఎప్పటికీ అలాగే ఉంచాలనుకుంటున్నాను. విశ్వకి సంధ్యకి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నేను ఏదో సంబంధం చూసి అది దానికి నచ్చకపోయినా నాకోసం ఒప్పుకుని బాధపడ్డం కన్నా తనకి ఏది సంతోషమో అది చేస్తే సరిపోతుంది కదా. సంధ్య ఇప్పుడిప్పుడే మామూలు మనిషి అవుతుంది. ఈ పెళ్లి జరిపించేస్తే ఇక దానికి దిగులుండదు. దాని గురించి నాకూ దిగులుండదు. ఈ విషయాన్ని నువ్వు కూడా ఓసారి తనతో మాట్లాడితే బావుంటుంది. ఇప్పుడే వద్దు అన్నా ఒప్పించావనుకో, అసలే ఆరోగ్యం బాగాలేందాన్ని. వాళ్ళిద్దరి పెళ్లితో పాటు ముందే అనుకున్నట్టుగా సూర్యకి నీకు కూడా పెళ్లి చేసేస్తాను. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఈలోపు మీ ఇద్దరి పెళ్లి నా చేతుల మీదుగా జరగాలి. అదే నా ఆశ. అది కాదు నాన్నమ్మ, అసలే పెళ్లి నాకు. ఏమైంది? సూర్య మంచిని తీసుకురా. గ్రాని, అసలే ఆరోగ్యం బాలేనప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు కదా. నాకేం కాలేదమ్మా. గ్రాని మంచిని తాగు. నాకేమైందనంత హడావిడి చేస్తున్నారు? ఏదో కాస్త తగ్గొచ్చిందంతే. నువ్వు అలాగే అంటావు గ్రాని. పద రెస్ట్ తీసుకో. పద. నువ్వేంటి అలా చూస్తూ ఊరుకున్నావు? గ్రానికి హెల్త్ బాగాలేదని తెలుసు కదా. తనలా దగ్గుతున్న పట్టించుకోవే. గ్రాని ఆరోగ్యం గురించి నువ్వు ఆలోచించు. చూడ్డానికి మనకి మామూలుగా కనిపిస్తున్నా ఏ చిన్న సమస్యని విని తట్టుకునే శక్తి గ్రానికి లేదు. తనని మనం చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. లేదంటే గ్రాని మనకి దక్కదు.
మాట్లాడుతున్నావు నువ్వు? నాన్నమ్మతో మాట్లాడాలి సంధ్య. ఏం మాట్లాడతావు? నువ్వు ఏం మాట్లాడేవో ఏవో గాని గ్రానీ ఎంత ఎగ్జైట్ అయ్యిందో చూసావుగా. గ్రానీకి ఆక్సిజన్ మాస్క్ పెట్టాల్సి వచ్చింది. నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి సంధ్య. ఏదైనా సరే గ్రానీ కంటే ముఖ్యమైంది కాదుగా. గ్రానీ పరిస్థితి నీకు అర్థం కావడం లేదు. చిన్న చిన్న విషయాలని ఆమె తట్టుకునే కండిషన్లో లేదు. మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో ఏంటో, ఆ 4 మాటలకి అలా అయ్యింది అంటే ఖచ్చితంగా నువ్వు మాట్లాడేది గ్రానీ విని తట్టుకోగల విషయం అయ్యుండదు. నీకు నిజం తెలీదు సరస్వతి. గ్రానీకి కేవలం హెల్త్ బాగోలేదని మీరందరూ అనుకుంటున్నారు. నిజానికి తను చాలా సీరియస్ కండిషన్లో ఉంది. ఏంటి సంధ్య నువ్వు చెప్పేది? ఇప్పటి వరకు మిమ్మల్ని బాధ పెట్టకూడదని మీకెవరికి ఈ విషయం చెప్పలేదు. గ్రానీని డిశ్చార్జ్ చేశాక డాక్టర్ ఒక మాట చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో గ్రానీకి షాకింగ్ విషయాలు కానీ ఆమె బాధపడే విషయాలు కానీ చెప్పకూడదు అని. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే గ్రానీని మనం చూడ్డాం అదే ఆఖరి రోజు అవుతుంది. నాకంటే ఎవరు లేరు సరస్వతి. డాడీ ఉన్నా ఏం చేయలేరు. మమ్మీకి ఏం తెలీదు. ఇంకా మిగిలింది మా గ్రానీనే. నా గురించి ఆలోచించేది, నాకు ఏ కష్టం రాకుండా చూసుకునేది నా గ్రానీనే. తనకేదైనా జరిగితే నేను తట్టుకోలేను. నాకు నా గ్రానీ కావాలి సరస్వతి. నా గ్రానీ కావాలి. గ్రానీకి షాకింగ్ విషయాలు కానీ ఆమె బాధపడే విషయాలు కానీ చెప్పకూడదు అని. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే గ్రానీని మనం చూడ్డాం అదే ఆఖరి రోజు అవుతుంది. నాకు ఏ కష్టం రాకుండా చూసుకునేది నా గ్రానీనే. నాకు నా గ్రానీ కావాలి సరస్వతి. గ్రానీ
ఏంట్రా మీరు నాకేం కాలేదన్నా వినకుండా బలవంతంగా పేషెంట్ని చేస్తున్నారు. గ్రాని, నీకన్నా నీ కండిషన్ మాకు బాగా తెలుసు. నువ్వు రెస్ట్ తీసుకో. నాకేం పర్వాలేదురా. ముందు నేను సరస్వతితో మాట్లాడాలి. ఏం మాట్లాడాలన్నా తర్వాత మాట్లాడొచ్చు మేడం. ముందు మీ హెల్త్ గురించి ఆలోచించండి. నేను బానే ఉన్నానంటే అర్థం చేసుకోరేంటి? కాస్త దగ్గగానే బలవంతంగా ఈ మాస్క్ తగిలిస్తున్నారు. అది కాదండి. గ్రాని ఎలా ఉంది? అదేంటి మాస్క్ తీసేశారు? గ్రానీని జాగ్రత్తగా చూసుకోమంటే ఏం చేస్తున్నారు మీరు? గ్రాని ముందు నువ్వు రెస్ట్ తీసుకో. నేను సరస్వతికి ఏమైందని కంగారు పడుతుంటే మీరేంటే? సరస్వతికి ఏమైంది? తను బాగానే ఉందిగా. లేదు, తను దేని గురించో బాధపడుతుంది. ఆ విషయం మాట్లాడడానికే నా దగ్గరకు వచ్చింది. తను బాధపడుతుందని నీకెవరు చెప్పారు గ్రాని? పాపం ఏం కష్టం వచ్చిందో ఏంటో నాతో మాట్లాడతామని వచ్చింది. నా పాటికి నేను నీ పెళ్లి గురించి మాట్లాడడంతోనే సరిపోయింది. ఓసారి వెళ్ళి మాట్లాడతాను. ఆ ఆనందానికి బాధకి తేడా తెలియకపోతే ఎలా గ్రాని? అదేంటమ్మా? నేనిప్పటి వరకు సరస్వతితోనే కదా మాట్లాడొస్తున్నాను. తను అన్నీ ఇంత మంచిగా జరుగుతున్నాయి, తన గురించి నువ్వు ఎంతో ఆలోచిస్తున్నావంటూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. అవునా? గ్రాని, ఆనందం వచ్చినా బాధొచ్చినా ఆడపిల్లలకి ముందుగా వచ్చేవి కన్నీళ్లే కదా. పిచ్చి పిల్ల, తన కన్నీళ్లకు కారణం ఆనందమా? అవును గ్రాని. సరే, మీ ఇద్దరు పెళ్లి ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్నది మాట్లాడాలి. ఓసారి పిలువమ్మా. తనెక్కడికి పోతుంది గ్రాని? ఇంట్లో మనిషే కదా, రేపు చెప్పొచ్చు. ముందు నువ్వు రెస్ట్ తీసుకో. బలరా, ఆ టాబ్లెట్స్ తీసుకో. గ్రాని, ఈ టాబ్లెట్ వేసుకో. ఇప్పుడెందుకురా ఇవన్నీ? గ్రాని, నీ హెల్త్ గురించే కదా, టాబ్లెట్ వేసుకో. వేసుకో గ్రాని, వేసుకో. మీ హడావుడేంటో అర్థం కావటం లేదు. ఇప్పుడేమైందని? ఇప్పుడేమైందని ఇంత హడావుడి చేస్తున్నారా మీరు? మా భయం మాది గ్రాని, మాకు మాత్రం ఎవరున్నారు? నువ్వు తప్ప. అందుకే నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలని మా ప్రయత్నం. ఏంటోరా మీరు, మీ అభిమానం. ఇందుకేనేమో ఆ దేవుడు నాకేమీ అవ్వకముందే నీకో మంచి సంబంధం చూసి పెళ్లి చేసే అదృష్టం కలగజేస్తున్నాడు. నాకు నిద్రొస్తున్నట్టుగా ఉంది. కాసేపు పడుకుంటాను. పడుకో గ్రాని. మెల్లిగా. గ్రాని, గ్రాని, అవి పవర్ఫుల్ స్లీపింగ్ టాబ్లెట్స్. గ్రాని ఇప్పట్లో లేవదు కాబట్టి ఈ ప్రాబ్లం సాల్వ్.
ఆ, సరస్వతి పరిస్థితి ఏంటి? తనకి చేయాల్సిన ఏర్పాట్లు చేశాను. జస్ట్ అది చూస్తే చాలు ఈరోజు ఏదో ఒక డెసిషన్ తీసుకుంటుంది. అది ఖచ్చితంగా నాకు మేలు చేసేదే అయ్యుంటుంది. అంత నమ్మకం ఏంటి? ఈ గేమ్ ఆడుతుంది నేను, ఆడిస్తోంది నేను. సో నా గెలుపు గురించి నాకు కాక ఇంకెవరికి తెలుస్తుంది? ఊహ తెలిసాక నాకు పరిచయమైన మొదటి అబ్బాయి విశ్వ. ఆ పరిచయం స్నేహమైంది. ఆ వయసులో అది స్నేహమని అనుకున్నాను. మాతో పాటే ఆ స్నేహం, విశ్వ మీద నా అభిమానం పెరుగుతూ వచ్చాయి. చాలా రోజులకు అర్థమైంది అది అభిమానం కాదు, ప్రేమ అని. నా ప్రేమని ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఎలా అని నాలో నేను మదన పడుతున్నప్పుడు ఒకరోజు తనకి చెప్పేయాలి అని నిర్ణయించుకున్నాను. సరిగ్గా అప్పుడే మా మధ్యకొచ్చింది సరస్వతి. అనాథగా ఎవరూ లేకుండా ఒంటరిగా బ్రతుకుతున్న సరస్వతి మా గురించి ఆలోచిస్తూ మా కంపెనీని డెవలప్ చేయాలని చూసింది. మా కోసం ఇంత చేస్తున్న సరస్వతి రుణం ఎలా తీర్చుకోవాలా అనుకుంటున్నప్పుడు తెలిసింది తను విశ్వాని ప్రేమిస్తుందని. విశ్వ మీద తనకున్న ప్రేమను చూశాక అర్థమైంది విశ్వ లేకుండా తను బ్రతకలేదు అని. ఏం చేయాలో అర్థం కాలేదు. బాధపడ్డాను, ఏడ్చాను, ఆలోచించాను. అనాథైన మా గురించి ఎంతో చేసిన సరస్వతి ప్రేమని గెలిపించాలి అనిపించింది. నేనేం త్యాగం చేయాలి అనుకోలేదు. మాకింత చేసిన తన రుణం తీర్చుకోవాలి అనుకున్నాను. అందుకే నా ప్రేమని మనసులోనే చంపుకున్నాను. విశ్వ దూరమైతే బ్రతకలేనని తెలుసు, కానీ వెళ్లేలోపు వాళ్ళిద్దరిని ఒక్కటిగా చూడాలి అనుకున్నాను. అందుకే ఆ రవితో పెళ్లికి కూడా ఒప్పుకున్నాను.
నా ప్లాన్ వర్కౌట్ అయింది. ఇక తను నా ప్రేమకి అడ్డు రాదు. రాదంటావా? అంత పక్కాగా స్కెచ్ వేశాక ఇంకెలా వస్తుంది? ఇప్పుడు ఏం చేస్తుంది? అలా ఏడుస్తూ ఉంటుంది. నా చెల్లెలి సంతోషానికి నేను అడ్డుగా నిలబడకూడదు. అవును, నేనుండకూడదు. ఈ ఇంట్లోనే కాదు, ఈ లోకంలోనే ఉండకూడదు.